డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా నార్కోటిక్స్ బ్యూరో పనిచేస్తుందన్నారు అధికారులు. నగరంలోని పబ్స్, విద్యా సంస్థల దగ్గర నిరంతర నిఘా ఉందని చెప్పారు. స్టేట్లో డ్రగ్స్ ఊసే లేకుండా చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. రైడ్స్ నిర్వహించినట్టు, డ్రగ్స్ టెస్టుకు అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. డ్రగ్స్ సప్లై చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదంటున్న నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్యతో అజయ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇటు నార్కోటిక్ బ్యూరో ఎక్కడ డ్రగ్స్ అనే ఊసే లేకుండా ముఖ్యంగా డ్రగ్ ఫ్రీ తెలంగాణగా చేసే దిశగా మొత్తానికి ముందుకైతే వెళ్తుంది. సో ప్రస్తుతానికి నార్కోటిక్ బ్యూరో సంబంధించి అత్యాధునిక పరికరాలతోటి ఎవరైతే డ్రగ్స్ సేవిస్తారో వాళ్ళని టెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం నెలకొంది. అయితే దీనిపైన మాట్లాడేందుకు నార్కోటిక్స్ బ్యూరో సంబంధించిన ఎస్పీ సాయి చైతన్యంతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అత్యాధునిక పరికరాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మీరు టెస్టులు చేస్తున్నారో ఇన్స్టాంట్గా ఎట్లా గుర్తిస్తారు, ఇందులో ఏ డ్రగ్ తీసుకున్నట్లు ఎట్లా తెలుస్తుంది? మీరు చూసిన ఇంటిగ్రేటెడ్ ఈజెడ్ స్ప్లిట్ కీ కప్, దీని ద్వారా ఇది ఇన్ విట్రో డయాగ్నోస్టిక్, అంటే అక్కడే మనం చేసుకునేది అనుకుంటుంది. ఇది ఇస్ యూరిన్ బేస్డ్ టెస్ట్. ఇఫ్ యూ హావ్ సీన్ దీంట్లో మనకి ఆల్ ది డిఫరెంట్ డ్రగ్స్ విచ్ ఆర్ దేర్ పట్టుకోవచ్చు. దిస్ గివ్స్ అస్ రిజల్ట్స్ ఇమీడియట్లీ ఆన్ ది స్పాట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ డ్రగ్ కన్జ్యూమర్ ఈవెన్ 4 days బ్యాక్ తాగినా కూడా మనం ఈజీగా పట్టుకోవచ్చు. అండ్ దిస్ గివ్స్ అస్ రిజల్ట్ వెరీ ఫాస్ట్, విత్ ఇన్ 3 minutes రిజల్ట్స్ వచ్చేస్తాయి. So this is a new equipment which under leadership of Sandeep Sandler leadership after the new government has given much importance on this thing. మనం పట్టుకోవడం ఇట్లాంటి తీసుకోవడం జరిగింది అండ్ దిస్ మోర్ ఎఫెక్టివ్. ఇప్పుడు సాధారణంగా మనం గతంలో కేసులో చూస్తే ఎవరైతే కన్జ్యూమ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వివిధ రకాల టెస్టులు చేస్తుంటాం. ఇప్పుడు ఈ టెస్ట్ చేసినప్పుడు అది అవసరం లేదా, లేకపోతే అవి కూడా చేయాలి? అవి కూడా చేస్తాం. దట్ ఈస్ ఆల్వేస్ చెప్పినట్టు పోలీస్ ఆల్వేస్ ఎర్ ఆన్ ది పాజిటివ్ సైడ్. ఒక టెస్ట్ బదులు 2 tests చేసి విల్ బి మోర్ accurate. But yeah, test will be going on and this is a more accurate thing. మనం ఎప్పుడు అక్యురసీ గురించి దీంట్లో డౌట్ లేదు. వెరీ గుడ్, వెరీ నైస్. ఐ మీన్ వెరీ అక్యురసీ కాదు, నేను చెప్పినట్టు 2 tests 3 tests అవసరం అయితే కూడా ఇఫ్ మా ఎయిమ్ ఎవరైతే డ్రగ్ కన్జ్యూమర్స్ని వాళ్ళని రీహాబిలిటేషన్ పంపించడం, ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళని జైలు పంపించడం. జైలు పంపిస్తే 2-3 tests హెల్ప్ చేస్తుంటే 2-3 tests చేయడానికి వీఆర్ రెడీ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్. ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి ఈ సైబరాబాద్ లిమిట్స్లో ఇటు పబ్స్ కావచ్చు, లేకపోతే తాజాగా డీజే నిర్వహిస్తున్న ఇద్దరు కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో అరెస్ట్ అయిన పరిస్థితి. అంటే డీజే మారిన డ్రగ్స్ సరఫరా జరుగుతుంది అనే ఒక వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఈ పబ్స్ కావచ్చు, లేకపోతే ఈ డీజేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి నిఘా ఉంటుంది? ముందు చెప్పినట్టు దిస్ ఈజ్ డ్రగ్స్ మీద వార్ అనేది అందరూ కలిసి కష్టపడి చేయాల్సిందే. ఎన్నో దేశాలు కుదేలు అయిపోయినాయి ఈ మాదక ద్రవ్యాల గురించి. దానికి అగెన్స్ట్ మనం కష్టపడుతున్నాం. మన సిటిజన్స్కి, తర్వాత విద్యార్థులకి, తల్లిదండ్రులకి అట్లానే మీడియా మిత్రులకి అందరికీ అపీల్, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. వీఆర్ హియర్ టు యాక్ట్. ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ సొసైటీలో ఇంటిగ్రేట్ చేయడం అనేది మా మెయిన్ ఎయిమ్. సో అందరికీ మీకు ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్, మాది 8712671111 అనే స్పెషల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇచ్చిన వాళ్ళకి అట్లానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యాంటీ డ్రగ్ కమిటీస్తో మళ్ళీ రీఎనర్జైజ్ చేయడం కంటిన్యూస్గా. వాళ్ళ కమిటీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ చెప్తున్నాం దట్ జస్ట్ స్కూల్ లేదా కాలేజీలో పరిమితం కాకండి, బయట ఉన్న పాన్ షాపులు కానివ్వండి, నియర్ ప్లేసెస్లో కానివ్వండి, వీ షుడ్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. మీరు తిరుగుతూ ఉండాలి. అట్లానే వీ హ్యాడ్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద కాలేజెస్ కానివ్వండి, మిగతా వాటి మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టాం. ఆ కాన్సన్ట్రేషన్లో బాగానే మాకు వచ్చింది. గ్యారంటీ ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి మీద స్పెషల్ ఫోకస్ ఉంది. ఎక్కడైతే అక్కడ అటువంటి ఇన్స్టిట్యూషన్స్ దగ్గర డ్రగ్స్ సప్లై చేసి పిల్లల భవిష్యత్తు చెడగొట్టాలని ప్రయత్నిస్తున్న వాళ్ళని మాత్రం గ్యారంటీ పట్టుకుని జైలు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణకు సంబంధించి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. డ్రగ్స్ సంబంధించి ఊసే లేకుండా చేస్తాము. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ సప్లై చేస్తే ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామనేది పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.